హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సిరీస్ ఎపిసోడ్ 2. ఈ షార్ట్లో అయితే ఎస్ఎస్టీ టోకెన్స్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్. దీన్ని టీటీడీ వాళ్ళు అయితే ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసే 4 ప్లేసెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ శ్రీనివాసం, ఇది మనకి తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. అండ్ సెకండ్ విష్ణువాసం, ఇది తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. అండ్ థర్డ్ ప్లేస్ అల్పిరి మెట్ల మార్గం. విష్ణు నివాసం దగ్గర అయితే నైట్ 9:30 శ్రీవారి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అండ్ అల్పిరి మెట్ల దగ్గర అయితే భక్తులు ఏ టైంకి నడక మార్గం నుండి వెళ్ళడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి ఇవ్వడం కూడా స్టార్ట్ చేసేస్తారు. ఎస్ఎస్టీ టోకెన్స్ కావాలంటే మీ దగ్గర ఐడి ప్రూఫ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ అయినా జెరాక్స్ అయినా ఉంటే సరిపోతుంది. మొబైల్లో పీడిఎఫ్స్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. టోకెన్స్ ఉండడం వల్ల అయితే అడ్వాంటేజ్ అయితే మన దర్శనం అనేది త్వరగా అవుతుంది. మీ దగ్గర ఎటువంటి టోకెన్స్ లేకపోతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాలి, విచ్ టేక్స్ నియర్లీ అ డే. లాస్ట్ వీక్ అయితే ఫ్రీ దర్శనం క్యూ అయితే చాలా ఎక్కువగా ఉంది, రష్. వెళ్ళిన రోజు అయితే చాలా అనౌన్స్మెంట్స్ వచ్చాయి దట్ ఒక దర్శనం అవ్వడానికి అయితే 24 hours దాకా అలా కంపార్ట్మెంట్స్లో అయితే ఉంటున్నారు. సో ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి అయితే ఫ్రీ దర్శనం కన్నా చాలా బెస్ట్. ఒక మనిషికి ఒకటే ఇస్తారు. ఇందులో మీ ఫేస్ని అయితే స్కాన్ చేస్తారు. ఎస్ఎస్టీ టోకెన్స్ పర్ డే చాలా లిమిటెడ్గా ఉంటాయి. అయితే 6 o'clock స్లాట్ పడింది. మేము 6 to 8 మధ్యలో అయితే దర్శనానికి వెళ్ళొచ్చు. అల్పిరిలో అయితే ఎస్ఎస్టీ టోకెన్స్ దాని మధ్యలోనే ఇస్తారు. అండ్ శ్రీవారి మెట్ల దగ్గర అయితే 1200 మెట్ల దగ్గర అయితే మనకి టికెట్ స్కాన్ చేస్తారు. తిరుపతి క్యూలో అయితే ఎస్ఎస్టీ టోకెన్స్ వాళ్ళకి వేరే క్యూ ఉంటుంది, 300 టికెట్కి వేరే క్యూ ఉంటుంది, ఫ్రీ దర్శనానికి వేరే క్యూ ఉంటుంది. అండ్ బ్రేక్ దర్శనం ఇంకా అర్జిత సేవాస్ కూడా వేరే వేరే క్యూస్